హలో అందరికీ. నేనైతే నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. ఆ లడ్డు అయితే మీరు కూడా చూసేయండి. ఇంతకీ ఈ లడ్డుని మీరేమంటారో కామెంట్ చేసేయండి. బేసన్ లడ్డు అంటారా? తొక్కుడు లడ్డు అంటారా? శనగపిండి లడ్డు అంటారా? కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ ఎట్టేసి 3 గరిటెలు నెయ్యి, 3 గరిటెల నూనె అయితే వేసుకోవాలి. అది వేసిన తర్వాత 2 కప్పులు శనగపిండి అయితే వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే పచ్చివాసనంతా పోవాలి. మంచి స్మెల్ అయితే రావాలి శనగపిండి. మనకి శనగపిండి మంచి స్మెల్ అనేది వచ్చినప్పుడు తెలిసిపోతది. ఇందులో ఘీ అనేది యాడ్ చేసుకుంటూ మంచిగా దోరగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 గ్లాసుల శనగపిండి తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు షుగర్ అయితే తీసుకొని మిక్సీలో వేసేసాను నేను. అలాగే 2 యాలక్కాయలు కూడా వేసి అయితే మిక్సీ పట్టేసాను షుగర్ పౌడర్ కింద. అడుగు అంటకుండా లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ ఈ శనగపిండి మిశ్రమాన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూనే ఉండాలండి. నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు కొంచెం కొంచెం. కాకపోతే నెయ్యే టేస్ట్ అయితే బాగుంటుంది. కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు షుగర్ పౌడర్ అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా! అది తీసుకొచ్చి యాడ్ చేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఘీ అనేది దాని మీద వేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలనేవి ప్రిపేర్ చేసుకోవాలి. నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేశాను కాబట్టి కొంచెం హ్యాండ్ అయితే కాలింది. టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నదనేది కామెంట్ చేసేయండి. మీకు గనక మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!